అరుస్తున్నాయి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సహస్రాస్ క్యూట్స్ బ్యాక్ ఛానల్. సో ఆల్రెడీ నేను పార్ట్ 1లో గ్రిఫిన్ 360 అడ్వెంచర్ పార్క్ గురించి నేను ఆల్రెడీ చెప్పున్నాను. సో దాని కంటిన్యూషన్ ఇంకా ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి వాటి గురించి చెప్పడానికని నేను పార్ట్ 2 వీడియో చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే మేము ముగ్గురం రైడ్కి వచ్చాము. సో ఇది ఫ్యామిలీ బోట్ అని చెప్పాను కదా. సో దీనిలో మనం 3 మెంబర్స్ వీలైతే 4 మెంబర్స్ కూడా ట్రావెల్ చేయొచ్చు. నేను ఫస్ట్ ఎక్కినప్పుడు ఏమనుకున్నానంటే బోట్ చాలా మూవ్ అయిపోతుందేమో అనుకున్నాను. బట్ వాళ్ళు చెప్తారు ఎలా కూర్చోవాలి, ఎలా రైడ్ చేయాలి అని. దాని ప్రకారంగా మనం కానీ అలా యాస్టీస్గా వాళ్ళు చెప్పినట్టు చేస్తే అసలు బోట్ అనేది మూవ్ అవ్వదు, చాలా కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. ఇక్కడ మా హస్బెండ్ అయితే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు భలే రైడ్ చేస్తున్నారు, చాలా స్మూత్గా రైడ్ చేస్తున్నారు. ఈ ప్లేస్ని అయితే మనము రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్లో ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే అప్పుడు వాటర్ ఫుల్గా ఉంటుంది అండ్ చెట్లు కూడా చాలా గ్రీన్గా ఉంటాయి, మొత్తం అంతా గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 2 టైమ్స్లో మనం ప్రిఫర్ చేయొచ్చు. అండ్ వెదర్ కూడా, ఎందుకు అంటే మనం చాలా దూరం వాక్ చేయాలి కాబట్టి వెదర్ కూడా చాలా బాగుంటుంది ఆ టైంలో. ఏమో తెలీదు, ఎటు నడుపుతున్నానో నాకే అర్థం కావట్లేదు. సరే నేను కూడా ఒకసారి రైడ్ చేద్దామని తీసుకున్నాను, కానీ పెద్దగా ఏం వర్కౌట్ అవ్వలేదు. అంత స్మూత్గా ఏమీ అనిపించలేదు నాకైతే. కయాకింగ్ అయితే అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ అడ్వెంచరస్ చేద్దామని మళ్ళీ సైకిల్ మీద మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము. సో మొత్తం ఈ ప్లేస్ వచ్చేసి అయితే సైక్లింగ్ అయినా చేయాలి, లేదు అంటే వాక్ అయినా చేయాలి. ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది తప్ప వెహికల్స్ అయితే లోపలికి రావడానికి అవ్వదు. ఇది జిప్ లైన్ ది ఎండింగ్ పాయింట్ కదా. ఇది జిప్ లైనర్ దగ్గరికి వెళ్దాం. చాలా పెద్దది. ఇక్కడ నుంచి అది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. ఉందండి, బాగానే ఉందా? అక్కడ చూడండి నెమళ్ళు అరుస్తున్నాయి. తొక్కాలి పాప. ఇదిగో ఇది స్కై సైక్లింగ్, అది జిప్ లైనర్ కదండి. అది ఇద్దరు వెళ్ళొచ్చు కదా. ఇది కూడా టూ సైకిల్స్ వెళ్ళొచ్చా? ఇది ఎన్ని మీటర్స్ ఉంటుందండి? approximately 400 to 450. ఇది సేమా? రెండు సేమ్. బట్ స్కై సైక్లింగ్ ఇదే పెద్దది కదా. వన్ ఆఫ్ ద లాంగెస్ట్ జిప్ లైన్ అండ్ స్కై సైక్లింగ్ ఇన్ తెలంగాణ. ఓకే. అండ్ వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. లవ్లీ. నేనైతే ఇప్పుడు జిప్ లైనర్ ఎక్కుతున్నాను. నేను మా పాప ట్రై చేస్తాము. నాకైతే కొంచెం భయం. మా మమ్మీ ఆల్రెడీ వెళ్ళింది యాక్చువల్గా, నాదే ఫస్ట్ టైం. ఈ ప్రొటెక్టింగ్ గ్రిప్పర్స్ ఏవైతే ఉన్నాయో అవి 100 kgs వరకు కూడా సపోర్ట్ చేస్తాయంట. అయితే నేను అడిగాను ఎంత వెయిట్ నుంచి స్టార్టింగ్ అంటే, మా లవ్లీ కంట చాలా చిన్నపిల్లలు వెళ్ళారు ఆల్రెడీ అనేది చెప్పారు. సో మా లవ్లీ అయితే ఫస్ట్ టైం అనమాట. ఎందుకు అంటే ఇంతకుముందు జిప్ లైన్స్లో వాళ్ళు వెయిట్ తక్కువ ఉన్నదని అలౌ చేయలేదు. ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి మళ్ళీ సెకండ్ టైం కూడా వెళ్తాను అన్నది. ఇప్పుడు నా టర్న్ అనమాట. నేను మాత్రం మెల్లిగా మొబైల్ పట్టుకొని వచ్చాను. సో అందుకనే నేను వీడియో షూట్ చేసుకోగలిగాను. సో వన్ ఆఫ్ ద లాంగ్ జిప్ లైనర్ అవ్వడం వల్ల మనకి చాలాసేపు ట్రావెల్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. సో నిజంగా అంటే ఇలాంటి అడ్వెంచరస్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. సెకండ్ టైం మేమిద్దరం ప్యారలల్గా ట్రై చేసాము. అది కూడా మేమిద్దరం చాలా ఎంజాయ్ చేసాము. మేమిద్దరం కలిసి ఫస్ట్ టైం చేయడం మాకు భలే థ్రిల్లింగ్గా అనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్కై సైక్లింగ్. అమ్మ బాబోయ్, నాకైతే చాలా భయం వేసింది. వెళ్ళాలా వద్దా అని ఆలోచించుకుంటూ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మాత్రం అసలు మధ్యలో వచ్చినప్పుడు భలే భయం వేసింది. బట్ చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. యాక్చువల్గా అది ఎలా ఉంటుందంటే ఒక కర్వ్లా ఉంటుంది అనమాట. వన్ సైడ్ కంప్లీట్గా డౌన్ వస్తుంది, మిడిల్ వచ్చేసరికి పూర్తిగా స్లోప్ ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి
అప్ ఉంటుంది అనమాట. సో అప్ ఎక్కేటప్పుడు అయితే నిజంగా చాలా టఫ్గా అనిపించింది. బట్ ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే మనకి మంచి ఫోర్స్ ఉండి బాగా అంటే పుష్ చేయగలిస్తే దిస్ ఈజ్ అ వెరీ గుడ్ అడ్వెంచర్. మనం మస్ట్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రిఫిన్ 360కి వచ్చినప్పుడు ఫుడ్ని తీసుకొని రావాలి. లేదు అంటే మనకి ఇది సిటీ ప్రిన్సెస్లోనే ఉంది కాబట్టి స్విగ్గీ, జొమాటో ఏవైనా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా లేదు అంటే దగ్గరలో మంచి హోటల్స్ ఉంటాయి. సో మనం ఇక్కడ రైడ్స్ యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత వెళ్ళి లంచ్ చేసుకొని మళ్ళీ రావాలి అంటే రావచ్చు, లేదు అంటే అలా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కానీ మనం వచ్చిన వెంటనే ప్యాకేజ్ తీసుకున్నాము అంటే మనకి రైఫిల్ షూటింగ్, నెక్స్ట్ ఆర్చరీ అన్నీ ఉన్నాయి. ఇంకా అదర్ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి. అవి కూడా మనకి ప్యాకేజ్లో ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రిఫిన్ 360. So see you in the next video. Bye bye. Please do subscribe. Thank you for watching.